మీలో ఎంతమందికి గుడిలో పెట్టే చక్కెర పొంగల్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నేను అదే టేస్ట్‌తో ఈరోజు అమ్మవారికి చక్కెర పొంగల్ అయితే చేశాను. ముందుగా హాఫ్ కప్ పెసరపప్పుని వేయించుకొని 1 కప్ బియ్యం ఇంకా పప్పుని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కాజు ఇంకా కిస్మిస్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో మనం తీసుకున్న రైస్ ఇంకా పప్పుకి సరిపడగా 3 కప్పులు అంటే 2 కప్పులు నీళ్లు 1 కప్పు పాలు వేసి ఉడికించుకోవాలి. కంప్లీట్గా రైస్ ఉడికిన తర్వాత 1.5 కప్ షుగర్ వేసుకొని అడుగు పట్టకుండా పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకొని చిటికెడు కర్పూరం ఇంకా యాలకుల పొడి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ వేసి కలుపుకుంటే నైవేద్యం అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్.